నాకు నాకు ఎవరైనా నేను మర్చిపోతున్నా ఇది నా ఈవెంట్ అని, నేను సినిమా గురించి మాట్లాడాలని మర్చిపోతున్నా. నాకు చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంటే అలా ఉంటుంది లోపల గుండెల్లో. ఆయన విజువల్ స్క్రీన్ మీద, ఫోన్ మీద ఎక్కడ చూసినా అదొక తెలియని ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు. నేను జస్ట్ ఒక చైల్డ్ యాక్టర్ అండి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరో నన్ను చూసి సినిమాలో పెట్టుకుంటే ఆయన ఇంట్లో పిల్లలతో సమానంగా నన్ను చూశారు. 4 సినిమాలు చేశాను, దానికి అది నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఆ హంబుల్నెస్ నా లైఫ్లో నేను అలవర్చుకోవాలని నేను అనుకుంటాను. ఇక మా డైరెక్టర్ ప్రశాంత్ గారి గురించి మాట్లాడతాను. ఏదైనా సినిమాకి A to Z 1 to 4 ఎవరు అంటే ఒక 4-5 పేర్లు ఉంటాయి, కానీ ఈ సినిమాకి A to Z మాత్రం ప్రశాంత్ వర్మ గారు. ఇది ఆయన కన్న కళ. ఆయన నన్ను ఒక ఆయుధంలా వాడి ఒక రామబాణంలాగా ఇండస్ట్రీలోకి వదిలేరు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రశాంత్ గారు. నేను జాంబిరెడ్డి ఈవెంట్లో సరదాగా ఓ మాట అన్నాను, ఒకళ్ళు హీరో అవుదాం అనుకోవటమే చాలా చాలా కష్టమైన విషయం, కానీ ఒకరిని హీరో చేద్దామని పూనుకున్నాడు మా ప్రశాంత్ వర్మ అన్నాను. ఇప్పుడు చెప్తున్నాను, చిన్న ఎక్స్టెన్షన్. నన్ను ఇవాళ సూపర్ హీరోని చేసి ఇక్కడ నుంచో పెట్టాడు. నేను రామ్ చరణ్ తేజ గారికి రాజమౌళి గారు, రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు, ఈ తేజకి ప్రశాంత్ వర్మ సగర్వంగా చెప్తున్నా. సార్ నాకు ఆయనకి క్రెడిట్ ఇవ్వటంలో ఏ మొహమాటం లేదు. నేను ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే, మూల విరాట్ మా ప్రశాంత్ వర్మ. ఈ సినిమా మీరు ఏం చూస్తున్నా దానికి రీజన్ మా ప్రశాంత్ వర్మ. ఆయన ఒక కలగన్నాడు, ఆ కళలో ఆయన కన్న కళకి నేను పూర్తిగా నా ప్రాణం పెట్టేసి దాంట్లో